పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్పై నేడు తీర్పు వెలువడనుంది. నిన్నటి వాదనలలో పోలీసులు కుట్రలు బట్టబయలయ్యాయి. పిన్నెల్లి విషయంలో రోజురోజుకి పోలీసులు దిగజారి వ్యవహరిస్తున్నారు. పిన్నెల్లి కౌంటింగ్లో పాల్గొనకుండా పోలీసులతో కలిసి పచ్చముఠ కుట్ర చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈవీఎం డ్యామేజ్ కేసులో జూన్ 6 వరకు పిన్నెల్లిపై చర్యలు తీసుకోవద్దని 23న హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు తీర్పు తర్వాత అదే రోజు పిన్నెల్లిపై మరో 3 కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇందులో 2 హత్యాయత్నం కేసులు నమోదు చేయడంతో ముందస్తు బెయిల్కు హైకోర్టును ఆశ్రయించారు పిన్నెల్లి. హైకోర్టు విచారణలో 3 కేసులను 22న నమోదు చేసినట్టుగా పోలీసులు వెల్లడించారు. హైకోర్టు తీర్పు తర్వాతే 23న తప్పుడు కేసులు నమోదు చేశారని పిన్నెల్లి న్యాయవాది తెలిపారు. దీనిపై హైకోర్టు న్యాయవాది నేడు తీర్పు వెలువరించనున్నారు. తాజా సమాచారం మా ప్రతినిధి వినాయక్ అడిగి తెలుసుకుందాం. వినాయక్, చెప్పండి. సో తేదీ మార్చి కోర్టుకి సమర్పించిన పోలీస్ వ్యవహారాన్ని ఏ రకంగా చూస్తున్నారు, ఏంటి అప్డేట్? చాలా స్పష్టంగా పోలీసులు బరిదెగించినట్లుగా ఈ వ్యవహారంలో బట్టబయలవుతుంది. కుట్రలు అంటే పచ్చముఠాతో కలిసి పోలీసులు సైతం కుట్రలు చేసినట్లుగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. ఇందులో భాగంగా మొట్టమొదటిగా మనం చూస్తే కనుక ఒక ఎడిటెడ్ ఈవీఎంను బద్దలు కొట్టినట్టుగా ఒక ఎడిటెడ్ వీడియో అయితే బయటకు రావడం జరిగింది. అందులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా ఈవీఎం పగలగొన్నట్లుగా ఒక ఎన్నికలు జరిగిన 10 రోజుల తర్వాత వ్యవహారం బట్టబయలు కావడంతో దాని మీద పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించకుండానే ఈసీ దాని మీద కేసు నమోదు చేయమని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే కేసు నమోదు చేసిన తర్వాత ఆ వ్యవహారంలో పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించి 23వ తేదీ నాడు బెయిల్ పొందడం జరిగింది. పూర్తి స్థాయిలో ఆ ముందు ఏవైతే ఘటనలు జరిగాయో ఆ ఘటనలను పరిశీలించకుండా తన మీద కేసు నమోదు చేశారంటూ కూడా హైకోర్టుకు తెలపడం, హైకోర్టు దీని మీద 6వ తేదీ వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించిన నేపథ్యంలో అదే రోజునాడు పిన్నెల్లిని ఏదో విధంగా కేసులు నమోదు చేసి ఏదో విధంగా అరెస్ట్ చేయాలి, పిన్నెల్లిని కౌంటింగ్ రాకుండా ఆపాలనే ఉద్దేశంతో పోలీసులతో కలిసి పచ్చముఠా చేసిన కుట్రలు బహిర్గతమయ్యని చెప్పుకోవచ్చు. 23వ తేదీ నాడు మరొక 3 కేసులను ఇక్కడ పిన్నెల్లి మీద నమోదు చేయడం జరిగింది. అందులో 2 హత్యాయత్నం కేసులు కూడా ఉన్నాయి. అయితే దీని మీద హైకోర్టును మరోసారి పిన్నెల్లి ఆశ్రయించిన సందర్భంలో నిన్న మొన్న కూడా వాదనలు జరిగాయి. ఆ సందర్భంగా 22వ తేదీ నాడు అంటే ఏదైతే హైకోర్టు 23వ తేదీ నాడు పిన్నెల్లికి 6వ తేదీ వరకు చర్యలు తీసుకోవద్దని తీర్పు ఇచ్చిందో ఆ కేసుకు ముందే అంటే హైకోర్టు ఆదేశాలకు ముందే 22వ తేదీ నాడు 3 కేసులు నమోదై ఉన్నాయి పిన్నెల్లి మీద అంటూ కూడా పోలీసులు మొన్న జరిగిన వాదన సందర్భంగా హైకోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే 22వ తేదీని కాదు 23వ తేదీ నాడు దీని మీద కేసులు నమోదు చేశారు. హైకోర్టు తీర్పు తర్వాత కుట్రపూరితంగా 3 కేసులు నమోదు చేశారు. అందులో 2 హత్యాయత్నం కేసులు, తప్పుడు కేసులు కూడా నమోదు చేశారంటూ కూడా పిన్నెల్లి తరపున న్యాయవాదులు హైకోర్టులో వాదించిన నేపథ్యంలో రికార్డులు తమ ముందు ఉంచాలంటూ కూడా హైకోర్టు కోరింది. ఈ నేపథ్యంలో నిన్న రికార్డులు పరిశీలించిన సందర్భంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీతో కలిసి పోలీస్ శాఖ ఏ విధంగా కుట్రలు చేసింది అనేది బట్టబయలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాస్తవంగా 22వ తేదీ నాడు ఎక్కడ కూడా కేసులు నమోదు చేయలేదు. 23వ తేదీ నాడు హైకోర్టు ఆదేశాల తర్వాత మాత్రమే కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా రికార్డుల ద్వారా బట్టబయలైంది. మరోవైపున ఇక్కడ ఈ కుట్ర ఒకవైపు, మరోవైపున పోలీస్ శాఖ తరపు నుంచి ఒక సీఐ మీద హత్యాయత్నం జరిగినట్టు కూడా ఈ 3 కేసుల్లో ఒక కేసు ఉంది. ఆ కేసుకు సంబంధించి అక్కడ ప్రభుత్వ అనుమతి లేకుండా పీపీకి కూడా తెలియపరచకుండా ఒక ప్రైవేట్ న్యాయవాదిని పోలీసు శాఖ నియమించుకుని ప్రైవేట్ న్యాయవాది ద్వారా వాదనలు వినిపించడం అనేది హైకోర్టులో ఒక తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. మొన్న అశ్విని కుమార్ పోలీసు శాఖ తరపు నుంచి ఈ వాదనలు వినిపించడం జరిగింది. ప్రైవేట్ న్యాయవాదిని నియమించుకోవడం, ప్రైవేట్ న్యాయవాదిని ఏ విధంగా ఈ కేసులో ఇంప్లీట్ చేశారనేది పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఎవరైనా ప్రైవేట్ న్యాయవాది కనుక ఈ కేసులో వాదనలు వినిపించాలంటే పోలీసు శాఖ తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి ఒక అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి, దానికి సంబంధించి ఒక జీవో కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇవేమీ లేకుండానే పోలీసులు ఎవరి ప్రోద్బలంతో ఈ విధంగా ఈ కేసులో పిన్నెల్లిని కుట్రలు చేయాలనేది, పిన్నెల్లిని బలుపసు చేయాలనేది భావిస్తున్నారన్నది అర్థం కావాల్సిన విషయం. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పిన్నెల్లికి సంబంధించిన వ్యవహారంలో నిన్న వాదనలు పూర్తయి ఈ 2 విషయాలని కూడా పిన్నెల్లి తరపు న్యాయవాదులు బట్టబయలు చేశారు. ఒకవైపున పోలీసు కుట్రను, మరోవైపున ప్రైవేట్ న్యాయవాది హాజరు కావడం, ఈ విధంగా మొత్తం ఈ కుట్రలన్నింటినీ బట్టబయలు చేయడంతో 2 వైపుల వాదనలు పూర్తి కావడంతో ఇప్పుడు ఆ తీర్పు ఈరోజు రాబోతుంది. ఈ 2 వ్యవహారాల మీద పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత తీర్పు నేటికి వాయిదా వేసినట్టుగా హైకోర్టు తెలిపిందని చెప్పుకోవచ్చు. All right, Vinayak. Thanks for the detailed inputs.